ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏదైతే చెప్పాడో అదే దిశగా వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు, ప్లాన్డ్ గా వెళ్తున్నారు అనుకోవచ్చు సార్? ప్లాన్డ్ గా వెళ్ళటం ఒకటి, ఫస్ట్ ఒకటి ఆలోచన చేయాల రాధాకృష్ణ గారు. సార్, ప్రభుత్వము సర్ప్లస్ లేక రావాలా. అప్పులు చేసి ఎన్నైనా ఇస్తామంటే కొండైన రోజు ఒక రాయి తీస్తే తరిగిపోద్ది. అట్లాగే మనం అప్పులు చేసి ప్రజలకు పంచేదానికంటే కూడా ఆదాయాన్ని సృష్టించి ప్రజలకు ఇవ్వడం ఒక సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతం ఏంటంటే ఆదాయాన్ని పెంచి ప్రజలకు ఇవ్వడం అనేది ఒక రూల్, ఆయన తెలుసుకున్నటువంటి విధానం. ఇప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రంగాల్లో నుంచి వస్తుంది ఆదాయం అంటే, మొట్టమొదటి రంగం ఏంటంటే ఆదాయం బలంగా వచ్చే రంగం రిజిస్ట్రేషన్, అంటే రియల్ ఎస్టేట్ రంగం నుంచి రావాలి. రెండో శాఖ ఏంటంటే లిక్కర్ నుంచి, ఇది ఒక దరిద్రం అనుకో, లిక్కర్ అనే మాట నా నోటి నుంచి వచ్చారు, అది దరిద్రం. అందువల్ల ఏంటంటే లిక్కర్ ఆదాయం ఒకటి, రెగ్యులర్ గా ఆదాయం వచ్చేది ఇది ఒకటి. రెండోది ఏంటంటే వెహికల్ ట్యాక్సెస్, వెహికల్ రిజిస్ట్రేషన్ ఒకటి. వెహికల్ కొనాలంటే ఏం చేయాలా, ప్రజలు ఆర్థికంగా బలంగా ఉంటేనే వెహికల్ కొంటారు. ఇంకోటి అంత డీజిల్ పెట్రోల్ మీద ట్యాక్స్ రూపంలో చాలా డబ్బు వస్తుంది. ప్రతిరోజు ప్రజలు డీజిల్ పోపించుకుంటారు కాబట్టి డీజిల్ మీద డైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంటది. డీజిల్ పెట్రోల్, 2 వీలర్లు ఉండేవాళ్ళు అందరూ దాని మీద కొంత అమౌంట్ వస్తుంటది. తర్వాత పరిశ్రమలు కానీ వచ్చినాయి అంటేనే వస్తు ఉత్పత్తి జరగడం వల్ల జిఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. తర్వాత అటవీ ఉత్పత్తులు ఉంటాయి. అటవీ ఉత్పత్తుల్ని అటవీ శాఖను కానీ ఖచ్చితంగా యూటిలైజేషన్ చేసుకోగలిగితే, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వతంత్రం వచ్చిన కానించి అటవీ శాఖ మంత్రులు ఎవరు కూడా సక్రంగా పనిచేయలేదని నేను బల్లగుద్ది చెప్పగలను. అత్యధిక ఆదాయ వనరులు తీసేటటువంటి వృక్షాలు అడవుల్లో నాటరు. ఇప్పుడు అడవుల్లోకి వచ్చేసరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కింద ఉంది అటవీ శాఖ, పర్యావరణం. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి. అడవుల్లో హెర్బల్స్ అంటే మీకు ఎలా ఉంటుంది అంటే మెడిసినల్ ప్లాంట్స్. ఈ మెడిసినల్ ప్లాంట్స్ దాదాపుగా నాకు తెలిసినంత వరకు 50,000 నుంచి 80,000 జాతులు ఉంటాయి. మెడిసినల్ ప్లాంట్స్ కి సంబంధించి 50,000 నుంచి 80,000 జాతులు ఉంటాయి. అవి కాస్ట్లీ ఉంటాయి. మనకి అటవీ ప్రాంతాల్లో ఇరివిరిగా మనకి సిఎస్ఐఆర్ అని ఒకటి ఉంటది, ఆయుర్వేద ఉత్పత్తులు ఉత్పత్తి చేసే సంస్థ లక్నోలో ఉంటది. సిఎస్ఐఆర్ తో కోఆర్డినేషన్ చేసుకుని బెంగళూరులో కూడా ఉంది, మనకి హైదరాబాద్ లో కూడా ఒక సంస్థ ఉంది. అటువంటి చెట్లను నాటడం వల్ల తద్వారా మనకి ఆదాయం వస్తుంది. ఆయుర్వేద వైద్యంలో ఏమవుతుంది అంటే ఒకదానికి వేరులో బలం ఉంటుంది, ఒకదానికి బెరల్లో బలం ఉంటుంది, ఒకదానికి కాయలో ఉంటుంది, ఒకదానికి ఆకులో ఉంటుంది. ఇటువంటి ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేసి అటవీ ఆదాయాన్ని కూడా, అటవీలో సహజ సంపద అయినటువంటి వాటిని నరికేసుకొని స్మగ్లింగ్ చేసుకొని సంపాదించుకుంటారు. కానీ అటవీ శాఖ మంత్రి కానీ స్పష్టంగా పనిచేయగలిగితే మిగతా శాఖలో ఎవరు సంపాదలేరు. అంత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చిపెట్టవచ్చు. ఇప్పుడు అడవిలో జంతువులు ఉంటాయి, వన్యప్రాణులు. ఈ వన్యప్రాణులకు ఆహారం కావాలంటే ఏం చేయాలా, ఆహారాన్ని ఇచ్చే చెట్లు నాటరేళ్ళు. ఏది, నేరేడు చెట్టు నేరేడు గాలిస్తుంది, సీజనల్ ఫ్రూట్. తర్వాత నీకు ఇలా నేను చెప్పేది ఒకటి కాదు, వేప చెట్లు ఉంటాయి. వేప చెట్లు ఇరివిరిగా నాటితే వుడ్ కలప వస్తుంది, కట్ చేసుకొని మనం రియల్ ఎస్టేట్లో దర్వాజులుగా, మంచాలుగా, బెంచ్లుగా తయారు చేసుకోవచ్చు. టేక్కి మరో రూపమే యాప చెట్లు. ఒక 20-25 ఏళ్ళకి వస్తాయి యాప చెట్లు. అట్లా తర్వాత పండ్లు, పుష్పాలు, ఫలాలను ఇచ్చే చెట్లు నాటరు. ఇప్పుడు జంతువులు, వన్యప్రాణులు గ్రామాల్లోకి ఎందుకు వస్తుంటాయి, అక్కడ ఆహారం ఉండదు. చింత చెట్టు ఉంటుంది, చింతపండు ఈ రోజు కేజీ 200 రూపాయలు అమ్మద్ది, 160 నుంచి 200 రూపాయలు. చింత చెట్లకు నీళ్లు బళ్ళా, ఏం బళ్ళా, యాడ్ నాటినా పెరగతాయి. చింతకాయలు వస్తాయి, కోతులు తింటాయి, అన్ని తింటాయి, మనుషులకు కూడా చింతపండు అవసరమే. ఇటువంటి చెట్లు నాటరు అటవీ శాఖలో. అంటే టేకు చెట్లు పెంచడం అంటే కలపకు ఉపయోగపడేటటువంటి చెట్లను పెంచడం ద్వారా, పండ్లు ఫలాలు ఇచ్చే చెట్లు నాటడం ద్వారా అటు వన్యప్రాణులకి, బర్డ్స్ కూడా ఆహారం దొరకద్దుగా. ఇప్పుడు జామ చెట్లు వేశారు, అరటి చెట్లు ఉంటాయి. అరటి పోదు ఒకసారి మారితే పిలకలు పెట్టుకుంటా వస్తుంది, నీళ్లు పారుతా ఉంటాయి కదా, అడవుల్లో జలం ఉంటాయి. ఆ పక్కన అరటి పోదులు ఏంటి, ఒకటి పిలకలు పెట్టుకుంటాయి. అక్కడ అరటి గెల వచ్చిందనుకో, అక్కడ ఉండే వన్యప్రాణులు తింటాయి, మనుషులు కూడా గెల కోసుకొచ్చుకోవచ్చు. ఇట్లా ఎన్నో రకాల చెయ్యాలన్న చిత్తశుద్ధి ఉండాలే కానీ అన్ని ఏది తీసిపోదు. ఈ విధంగా నేను అంటుండే ఏంటంటే అటవీ ఉత్పత్తులు పెంచి గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చు, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా రాబట్టవచ్చు, ప్రైసింగ్ పాలసీ ధరలు కూడా తగ్గించవచ్చు. అందువల్ల నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా రాధాకృష్ణ గారు? ఇట్లా ఏమన్నా కష్టం ఉందా? మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు దాకా ఎవరైతే అటవీ శాఖని కావచ్చు, మంత్రులు ఎవరైతే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయని పరిస్థితి. నేను చెప్తాను కదా, బడ్జెట్ అంతా సంపాదించవచ్చు. ఛాన్స్ ఇచ్చి చూడమాను, నేను చేసి చూపిస్తా. ఒక ఛాన్స్ ఇచ్చి చూడమాను. అసలు వీళ్ళకి దరిద్రులకి అసలు మెడిసినల్ ప్లాంట్స్ ఎన్ని ఉండేదో తెలియదు. మెడిసినల్ ప్లాంట్లు సిఎస్ఐఆర్ వాళ్ళు అప్రోచ్ అయితే
మనకు ఆయుర్వేదం వాడే మెడిసినల్ ప్లాంట్స్ మొత్తం అడవులు విపరీతంగా ఉంటాయి కదా, పెంచుకోవచ్చు కదా. అవును. ఏమి ఏ రూమ్లో కూర్చొని ఫ్లైట్లోనే తిరుగుతారా? అడవుల్లో కిందకి రారా? చాలా బడ్జెట్ ఉంటది, ఓకే. నాకేస్తారు, ఎవరు పట్టించుకోరు, చూడరు, జర్నలిస్టులు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎంత నీటి తొట్లు కట్టకుండా కట్టినామని డబ్బులు మింగేస్తారు ఫారెస్ట్ అధికారులు. ఓకే. అందువల్ల ఏంటంటే ఫారెస్ట్ శాఖ అత్యున్నతమైన శాఖ. ఏ శాఖలో రానంటే ఆదాయం ఫారెస్ట్ లో తీయచ్చు. ఓకే. చిత్తశుద్ధి ఉంటే, మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, పనిచేసే అధికారులకి భారతదేశం పట్ల ప్రేమ ఉంటే, దేశభక్తి ఉంటే, రాష్ట్ర ప్రజలు బాగుపడాలని ఉంటే అటవీ శాఖను మించిన శాఖే లేదని మాత్రం నేను చెప్పగలను.